జనాన్ని మభ్యపెట్టే విధానమే తప్పిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటి నుంచి కూడా ఆయన ఆలోచన సరళై ఎప్పుడు కూడా గవర్నమెంట్ దక్కించుకోవడానికి ఆయన ఎన్నో విధాలుగా అబద్ధాలు చెప్పే మనస్తత్వం ఉన్నాయి. అవి ఇంప్లిమెంట్ చేయడు. ఇప్పుడు 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ అంటే ఈయన ఏమన్నాడు, మీరు వైర్ల మీద బట్టలారేసుకోవాల్సిందేనబ్బా, మీకు కరెంట్ వచ్చి ఉండేది లేదన్నాడు. ఆయన ఫస్ట్ సంతకం ఆయన చేసి చూపించాడు. ఈయన మొన్న 1914 నుంచి వచ్చినప్పుడు ఏం చెప్పిందేంటి, మీకు రుణమాఫీ చేస్తాను, రైతులందరికీ చేస్తాను, 1,00,000 2 లక్షలు ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు, అమ్మో అది మనం చేయలేం, అది మన వల్ల అయ్యే పని కాదు, చాలా మనకు బడ్జెట్ ప్రొవిజన్ లేదు, మనం చేయలేం అన్నారు. ఆయన చెప్పారు, తర్వాత తీయలేదుగా. ఆయన ఏంటంటే ఆయనలోని తెలివిని, ఇంటెలిజెన్స్ని జనాన్ని మభ్యపెట్టి అధికారం దక్కించుకోవడానికే చూస్తున్నారు. కానీ ఆయన స్వతహాగా ప్రజల మనిషి అయితే కాలేకపోతున్నారు ఆయన. అందుట్లో ఇంకోటి ఏంటంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన మనస్తత్వం కానీ ఎప్పుడు కార్పొరేట్ స్థాయిలోనే ఉంటుంది. ఈ సామాన్య మానవుడు కంటే కింద వాళ్ళ దగ్గరికి అతని ఆలోచనలు ఉండవు. వేరే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది ఆ రోజుల్లో సామాన్య మానవుడు. కానీ ఏమిటంటే ఆరోగ్యశ్రీ ఏంటంటే ఇది ఎక్కడ ఉందంటే ప్రపంచంలో లేదు. అప్పుడు గగ్గోలు పెట్టారు. అప్పుడు నిమిటికలు చెప్పా. ఆయన అనేవాడు, ఒక్కొక్కరు పేదవాళ్ళ జేబులో ₹1,00,000 ఉన్నట్లే నేను ఇవాళ పెట్టిన కార్యక్రమాన్ని. ఇప్పుడే ఒక కామ్రేడ్ నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఆ మహానుభావుడు ఆ రోజుల్లో పెట్టాడు, అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను సార్, నేను హార్ట్ ఆపరేషన్ 1,00,000 పెట్టి ఏమవుతానో ఏమో అనుకున్నాను నేను. అంటే ప్రజల అవసరాలని అదొకటి. ఇంకోటి కూడా ఏంటంటే అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన దాన్ని బట్టి కూడా ఏంటంటే మధ్యతరగతి కింద తరగతి వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆ ఆలోచన ఈయనలో లేదండి. రీసెంట్గా నేను ఏదో ఒక ఆర్టికల్లో చూశాను, మన దేశ రెవెన్యూ కానీ మన రాష్ట్ర రెవెన్యూ కానీ 72% మధ్యతరగతి, బిలో మధ్యతరగతి నుంచి వస్తుందండి. అంటే మీరు ఆలోచన లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన లేదని మీరు అంటున్నారు కదా. గత వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో దీనికి సంబంధించి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను ఒకేసారి. అది కాదు, ఇది ఎంత జోక్ సార్. ఇది నిజంగా ఆయనకి మనలాంటి వాళ్ళు కొద్దిగా చదువుకుని 2 అక్షర ముక్కలు వచ్చిన వాళ్ళు ఏదైనా నవ్వుకుంటారనే ఆలోచన కూడా లేదా ఆయనకి. మహాత్మా గాంధీ ఎక్కడ, అంబేద్కర్ గారు ఎక్కడ? అంబేద్కర్ కింద నుంచి వచ్చాడు, అందిపుచ్చిన అవకాశాలను బ్రహ్మాండంగా కష్టపడ్డాడు, పేదవాడు కొరకు చనిపోయే వరకు కూడా దాని వరకే ఉన్నాడు, అట్లాగున్నాడు. ఆయన పిల్లలు వాళ్ళ సంతానం ఎవరు పెద్దగా 1,00,000 కోట్లు చెప్పలా. నువ్వే అంటున్నావు, మన మీటింగ్లో చెప్పా 1,00,000 కోట్లు సంపాదించాను నాకుందని. మరి పాప మహాత్మా గాంధీ ఆయన ఏం చేశాడు, కోటు సూట్లు బూట్లు వేసుకుని భారత్ షర్ట్ల ఇంగ్లాండ్ చదువుకొని ఆఖరికి ఆయన ఏం చేశాడు, జనం కోసం, భారతదేశ స్వాతంత్ర్యం కోసం బట్టలు నిప్పి పంచి కట్టుకున్నాడు, కుల్లాయి కట్టాడు. ఆయనకును ఈయనకి పోలికేంటి సార్? అంటే ముగ్గురు ఒకే కోపం వస్తారని చెప్పి ఆయన సాక్షాత్తు ఆయనే ప్రకటించారు. అసలు నిజంగా ఇట్సే మరి ఇది ఒక చాలా అంటే రాజకీయంగా వయసులో కూడా మీరు సమూజ్జి, మీరు ఆయనకంటే నాకంటే కొద్దిగా పెద్ద అది ఆ ఉద్దేశంతో అడుగుతున్నా. అభయ్ ఏంటండి ఇది అసలు ఏదైనా. అందుకని నాకేమనిపిస్తుందంటే ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాయని మాటలు వింటున్నాయని పెద్ద ఆయన ఈ వయస్సు ప్రభావం మీద పడి ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఐ ఫీల్ లైక్ దట్. సార్ జగన్మోహన్ రెడ్డి గారి త్వరలో 2.0 చూస్తారని చెప్పి చెప్తున్నారు వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని 2.0లో చూస్తారు, వచ్చే గవర్నమెంట్ అని చెప్పి చెప్తారు. కానీ 2.0 రానేమో, అది వాళ్ళ కళ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మరో 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వ అధికారం ఉంటుంది, చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అది మేమంటాం, అది వాళ్ళ కళ. అది మేమంటాం, వాళ్ళ కళ. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన మీద విశ్వాసం ఎంతమందికి ఉందో తెలుసు. ఆయన పేదవాళ్ళ గుండెల్లో ఏ విధంగా స్థానం సంపాదించాడో తెలుసు. దాన్ని వీళ్ళెవరండి చెరిపేయటానికి?
వీళ్ళ వల్ల వద్దండి, ఇవాళ అనాలి కాబట్టి అంటున్నాడు ఆయన కూడా. పవన్ గారు అంటున్నాడు, ఆయన అంటున్నాడు. పవన్ గారు తక్కువ మాట్లాడుతున్నారు ఈ మధ్య, ఎందుకో నాకు తెలీదు, ఆయన తక్కువ మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారును లోకేష్ బాబు గారు కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్, ఇవాళ వాళ్ళ టైము. మా నాయకుడు అన్నట్లు వాళ్ళ టైము. రేపు మా టైం అంటున్నాక అదే మేము 2.0 అనేది మేము అదే అంటున్నాం. చూద్దాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉంటుందా, సింగిల్ డిజిట్గా పరిమితం అవుతుందంట? ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే 29లో వైఎస్ఆర్సీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. టేక్ ఇట్ గ్రాంటెడ్. వైసీపీ అనే భూతాన్ని పాతి పెట్టేసాము, సమాధి చేస్తామని చెప్పి కూడా ఒంటరిగా చెప్తారు. ఎలా స్పందిస్తారు మీరు? సాధ్యపడదంటారా ఆంధ్రప్రదేశ్? ఏమండి, నీకు భయం పుట్టే ఇద్దరితో కలుపుకున్నావు. మీ చరిత్రలో ఒక్కడికి వచ్చిన దాఖలా లేదు. వేరేజ్ మేము సింగిల్గానే వస్తున్నాం, సింగిల్గానే ఉంటాం. నువ్వేమన్నా సింగిల్గానే వస్తావా? రండి, సింగిల్గానే రండి. మరి ఎవరిని భూస్థాపితం చేస్తారో చూద్దాం. పెద్దవాడయిండి ఆ మాటలు ఏంటండి? కొడుకు వయసు అంత పెద్దవాడయింది ఆ మాటలు, అలాంటి మాటలు మాట్లాడేది. అది ఆయన విఘ్నతకి వదిలేద్దామండి, పెద్ద ఆయన. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతోనే బల ప్రదర్శన చేస్తున్నారని చెప్పి ఈ రోజున బీటెక్ రవి గారు చెప్తారు, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్. సహజమే కదా, వాళ్ళు చెప్తారు కదా. ఎదురు పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి ఏదో మ్యాటర్ కావాలి కదండి. చెప్తారు, చెప్పలేండి. చెప్పినంత ఇప్పుడు ఇవాళ నువ్వు గవర్నమెంట్ మీరు రూల్ చేస్తున్నారు, ప్రూవ్ చేయండి. మీరు మా మీద వేసిన మట్టి అంతా కూడా శుభ్రంగా మా ఒళ్ళంతా పోయండి, మీరు ప్రూవ్ చేసి. ఎందుకు అనవసరమైన మాటలు? మీరు మాట్లాడను, మేము మాట్లాడాలి. దీనివల్ల ఉపయోగం లేదు కదా. ప్రజలకైనా ఉపయోగం అండి ఇటువల్ల? నువ్వైనా ప్రజలకు ఉపయోగపడే 4 మంచి మాటలు చెప్పు, వాళ్ళకి చేస్తానన్నది చేయి, వాళ్ళకి ఉపయోగం చేయి. అది ఎవడన్నా హర్షిస్తారు ప్రజలు కూడా. అది వదిలిపెట్టి అసలు వీళ్ళిద్దరూ కూడా మైక్ ముందుకు వస్తే జగన్ గారి విషయం తప్పిస్తే జనానికి కావాల్సిన విషయాలు ఏమన్నా మాట్లాడుతున్నారా? మేము పథకం పెట్టాం, ఇట్లా చేసాం, ఏమన్నా చెబుతున్నారా? ఊరికే ఈయన గురించి మాట్లాడడం తప్పిస్తే ఏమీ లేదండి. చూద్దాం రాబోయే రోజులు ఎట్లా ఉన్న పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలని, జనాలని బలి తీసుకుంటున్నారని చెప్పి టీడీపీ ప్రధానమైన ఆరోపణ. దానిలో భాగంగానే పల్నాడు పర్యటన చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షం మా దగ్గర అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేవా అనేది అది వేరే విషయం. ఏదో అది మీ ఆలోచనకి వదిలేండి. ఉన్న ఏకైక మేమే. మరి జనానికి ఏదైనా జరిగితే వెళ్లాల్సిన బాధ్యత మాకు లేదా? మా బాధ్యత ప్రకారంగా మేము వెళ్తున్నాం. వస్తుంటే జన సమూహం వస్తుంది. అది ఇవాళ కాదు, ఆయన క్రేజీ. ఇవాళ ప్రజాకర్షణ గల నాయకుడు, మాస్ లీడరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను చూస్తున్నా జనం ఏ విధంగా పరుగులెత్తున్నారు, ఆయన కలవడానికి ఎంత ఊళ్ళిస్తున్నారు నేను చూస్తున్నాను. నేను ఆ పరుగెత్తడం ఏంటి, ఆ గొడవ ఏంటి, ఆ ఫాలోయింగ్ ఏంటి? అసలు నిన్న చూశారు కదా ఈ వడికాల్ చిత్తూరులో కూడా అసలు ఏంటి అది, ఆ జనం ఏంటి, ఆ ఎంతమంది పోలీసులు ఎంతమంది ఉన్నారు అక్కడ. అయినా ఆగారండి. అభిమానాన్ని నువ్వు ఆపలేవండి. ఆయన వెళ్ళాల్సిన బాధ్యత. ఒక అపోజిషన్లో ఉన్న మేము వెళ్ళాల్సిన బాధ్యత. సిస్టంలో ఎక్కడ పొరపాటు జరుగుతానో ఇంకోటి జరుగుతానో వాళ్ళ పరామర్శించి మంచి చెడు తెలుసుకొని, ఇప్పుడు మేము వెళ్ళబట్టాక ఆయన 4 రూపాయలు ఇస్తానో ఇలా అంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళబట్టే కదండి. సో డెఫినెట్లీ మా పని మేము చేయాలి కదా. మేము ఉన్న టైంలో 22 నుంచి 29 రూపాయల వరకు నడిచిన కేజీ మామిడికాయలు పళ్ళు ఇవ్వాలా 4 రూపాయలు అంటున్నావు. అదే ఆయన ఇవ్వటం లేదు కదా. ఇది డబ్బులు ఇస్తారన్నారు, ఇచ్చారో లేదో కూడా తెలియదు. మరి ఇవన్నీ ఏమి లేదండి, ఎవడో అడగకూడదు. ఆయన అన్నారుగా చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళ నాలిక మందో అన్నాడు. తర్వాత మాట అనక ఈ మాట అన్నాడు ఆయన. ఏంటది?
ఇంకో నాయకుడు ఉన్నాడు, ఆయన తాట తీస్తా, నార తీస్తా, పేక పిసుకుతా అని ఆయన అంటాడు. కానీ ఈ ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఈ స్థితి వచ్చింది. లెట్ us see.